దుష్టులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు. కానీ దుష్టులను దూరం చేసుకోవద్దని భారత్ చెబుతోంది. ఎందుకంటే వారికి మరో దుష్టుడు తోడైతే ప్రమాదం తప్పదని భారత్ హెచ్చరిస్తోంది. చెప్పడమే కాదు, భారత్ ఆచరణలో పెడుతోంది. క్రూరమైన టెర్రరిస్టులు తాలిబాన్లను సఖ్యత కోసం భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా భారతీయ సీనియర్ దౌత్యవేత్త కాబూల్లో తాలిబాన్ మంత్రితో సమావేశమయ్యారు. ఇది పాకిస్తాన్కు గుబులు రేపుతోంది. కానీ పలు దేశాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తాలిబాన్ పాలనను భారత్ గుర్తిస్తోందా అని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలకులు ఏమాత్రం విలువలు పాటించడం లేదు. అలాంటి తాలిబాన్ల పాలనను భారత్ గుర్తించే సమస్యే లేదు. అలాంటప్పుడు తాలిబాన్లతో భారత్కు స్నేహం ఏం అవసరం? ఎందుకు కాబూల్తో భారత్ సన్నిహితంగా వ్యవహరిస్తోంది? చూద్దాం. టెర్రరిస్టు పాలకులను భారత్ గుర్తిస్తోందా? ఆఫ్ఘన్ తాలిబాన్లతో భారత్కు పనేంటి? తాలిబాన్లను మార్చడం భారత్కు సాధ్యమేనా? భౌగోళిక రాజకీయాల్లో అసాధ్యమన్నదేదీ లేదు. ఆప్షన్లనే తలుపులెప్పుడూ తెరిచి ఉంటాయి. ఈ స్టోరీ అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ స్టోరీ ఓ చిత్రంతో మొదలవుతుంది. 2 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఈ చిత్రాన్ని క్లిక్ చేశారు. ఇందులో 2 వ్యక్తులు ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అందులో ఒకరు తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ, ఇంకొకరు భారతీయ సీనియర్ దౌత్యవేత్త, భారత విదేశీ వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్. అసలు ఈ ఇరువురు దేని గురించి చర్చలు జరిపారు అనేదానికంటే ముందు ఏం జరిగింది అనేది కీలకమైన పాయింట్. తాలిబాన్ విదేశాంగ మంత్రితో భారతీయ ఉన్నతాధికారి సమావేశమయ్యాడు. అయితే వారి సమావేశానికి ఎలా ఏర్పాట్లు జరిగాయి అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ ఏమాత్రం గుర్తించటం లేదు. కేవలం ఇది ఇరు దేశాల మధ్య ఒప్పందాల కోసమే. కొత్త వ్యూహాత్మక వాస్తవికతకు ఇరు దేశాలు ప్రతిస్పందించాయి. కానీ విషయాలను బహిరంగపరిచేందుకు భారత్ ఇష్టపడటం లేదు. ఇరు దేశాల అధికారిక ప్రకటనలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ చర్చలు మొత్తంగా మానవతా సాయంపైనే జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఆఫ్ఘన్ అధికారులతో సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆఫ్ఘన్ అధికారులతో భారతీయ దౌత్యవేత్తలు ఏం చర్చించారు అనేది కూడా ఇరు దేశాలు వెల్లడించలేదు. అయితే ఈ విషయమై భారత్ కొంత సమాచారాన్ని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య చారిత్రక, నాగరికతకు సంబంధించిన సంబంధాలపై మార్గనిర్దేశనం చేస్తున్నట్టు వెల్లడించింది. మరో మాటలో చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్తో భారత్ టచ్లోనే ఉంటుందన్నమాట. భారత్తో సంబంధాల విషయంలో తాలిబాన్లు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అంతేకాదు దక్షిణాదిలో విజయవంతంగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థ దేశం భారత్. అందుకే ఢిల్లీ నుంచి వచ్చే ఎలాంటి సంబంధానికైనా తాలిబాన్లు సై అంటున్నారు. అయితే తాలిబాన్లు, భారతీయ దౌత్యవేత్తలు ఏ అంశంపై చర్చలు జరిపారు? ఈ విషయమై తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ స్పందించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలను అభినందిస్తున్నట్టు ముత్తఖీ తెలిపారు. భద్రత, స్థిరత్వం, మాదక ద్రవ్యాల కట్టడి, ఇస్లామిక్ స్టేట్ను ఎదుర్కోవటం, అవినీతిని అంతం చేయటంపై చర్చించినట్టు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్తో రాజకీయ, ఆర్థిక సహకారాన్ని విస్తరించేందుకు భారత్ ఆసక్తిని చూపుతున్నట్టు జేపీ సింగ్ చెప్పారని ముత్తఖీ వివరించారు. అంతేకాదు చాబహార్ పోర్టు ద్వారా వాణిజ్యం మెరుగుపరుచుకునేందుకు భారత్కు సహకరిస్తామని వెల్లడించినట్టు తాలిబాన్ మంత్రి స్పష్టం చేశారు. ఇందులో 2 కీలకమైన అంశాలున్నాయి. మొదటిది తన పాలన, భద్రత, స్థిరత్వంపై భారత్ ప్రశంసించినట్టు తాలిబాన్లు చెప్తున్నారు. రెండోది సహకారాన్ని విస్తరించాలని భారత్ యోచిస్తోంది. ప్రధానంగా వాణిజ్యాన్ని చాబహార్ పోర్టు ద్వారా నిర్వహించేందుకు భారత్ తాలిబాన్లను ప్రోత్సహిస్తోంది. తాలిబాన్లు వెల్లడించిన అంశాలు కొంత విడ్డూరంగా అనిపించొచ్చు. అది కూడా ప్రత్యేకించి దారుణమైన తాలిబాన్ల పాలనను భారత్ పొగిడిందని చెప్పడం అతిశయోక్తి అనిపిస్తోంది. అయితే ఎందుకు తాలిబాన్లతో భారత్ చర్చలు జరుపుతోంది? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తిరుగులేని పాలకులు. తాలిబాన్లకు ప్రతిపక్షం అనేది లేదు. ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఏ దేశమూ జోక్యం చేసుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రపంచ దేశాలు తాలిబాన్లను పెద్దగా పట్టించుకోవటం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్కు ప్రత్యేక ఆసక్తులు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ $300 కోట్ల వెచ్చించింది. డ్యాంలు, స్కూళ్లు, రోడ్లను నిర్మించింది. అంతేకాదు ఆఫ్ఘన్ ప్రజల కోసం భారత్ కట్టుబడి ఉంది. అందుకు నిబద్ధతతో పనిచేయాలని భారత్ భావిస్తోంది. అది జరగాలంటే స్థానిక భాగస్వామ్యం అవసరం. ఈ భారత్కు ఉన్న ఒకే ఆప్షన్ తాలిబాన్లు. అగ్రదేశం అమెరికా సైతం భారత్ తీరునే వ్యవహరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా అతిపెద్ద లక్ష్యం ఇస్లామిక్ స్టేట్ టెర్రరిజాన్ని అణచివేయటమే. అందుకు అమెరికా కూడా తాలిబాన్లతో కలిసే పనిచేస్తోంది. అలానే తాలిబాన్లను అమెరికా ఇష్టపడుతుందని ఎంతమాత్రమూ కాదు. కానీ ఆ దేశంలో ఉన్న ఒకే ఆప్షన్ తాలిబాన్లు మాత్రమే. అంతేకాదు తాలిబాన్ల రాజకీయ విధానాలు కూడా మారిపోయాయి. గతంలో తాలిబాన్లు భారత్పై బహిరంగంగానే శత్రుత్వాన్ని ప్రకటించారు. భారత్పై ఉగ్ర దాడులకు ఆఫ్ఘన్ వేదికగా ఉండేది.
కశ్మీర్లో ఉగ్రవాదానికి తాలిబన్లు ఊతమిచ్చేవారు. భారత్పై ఉగ్రదాడుల్ని సృష్టించే టెర్రరిస్టులకు తాలిబన్లు ఆతిథ్యమిచ్చేవారు. భారతీయ విమానాలను హైజాక్ చేయటంలో తాలిబన్ల సహకారం కూడా ఉండేది. అయితే కొత్త తాలిబన్ల పాలకులు భిన్నంగా ఉన్నారు. దీని అర్థం పూర్వ తాలిబన్ల కంటే ఇప్పుడున్న తాలిబన్లు మంచివారని కాదు, కానీ భిన్నమైన వారనటంలో ఎలాంటి సందేహం లేదు. తాలిబన్లు పాకిస్తాన్ ఆడినట్టు ఆడటం లేదు. నిజానికి ప్రస్తుత తాలిబన్లకు ఇస్లామాబాద్తో అస్సలు పడటం లేదు. అంతేకాదు పెట్టుబడుల్లోనూ పరపతిలోనూ రాజకీయంగా మద్దతు విషయంలోనూ భారత్ ఎంత విలువైందో తాలిబన్లకు బాగా తెలుసు. పాకిస్తాన్ కంటే భారత్లోనే భారీ ప్రయోజనాలు ఉంటాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో భారత్ విషయంలో తాలిబన్ల వ్యవహార శైలి మారిపోయింది. ఒకవేళ తాలిబన్లతో భారత్ చొరవ చూపకపోతే ఆ పని చైనా లాంటి ఇతర దేశాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే తాలిబన్ పాలనను చైనా అధికారికంగా గుర్తించింది. తాలిబన్ల పాలనను గుర్తించిన తొలి దేశం చైనానే. బీజింగ్లో తాలిబన్ రాయబారి నియామకానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంగీకరించారు. ఆఫ్ఘన్ విషయంలో చైనా విధానం స్పష్టంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న విస్తారమైన ఖనిజాలపై డ్రాగన్ కన్నేసిందే. కొన్ని లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఆఫ్ఘన్లో ఉన్నాయి. వాటన్నింటినీ కొల్లగొట్టాలని చైనా యోచిస్తోంది. ఒకవేళ భారత తాలిబన్లను పట్టించుకోకపోతే వారు చైనా పంచన పడతారు. ఇది భారత్కు ప్రమాదకరమైన మార్పే అవుతుంది. ప్రాంతీయంగా ఆఫ్ఘనిస్తాన్ మరో చైనా మిత్రదేశంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే తాలిబన్లు చైనీయులు సన్నిహితంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఏదైనా చేయాల్సిన అవసరం ఏర్పడింది. 2022లో భారత్ కాబూల్లో సాంకేతిక బృందాన్ని మోహరించింది. మళ్లీ ఇక్కడ కూడా పొరపడకండి, ఎందుకంటే సాంకేతిక బృందం కేవలం సాయాన్ని పంపిణీ మాత్రమే చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఒప్పందాల విషయంలో మాత్రం భారత్ ముందుకు వెళ్లలేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1, తాలిబన్ల విదేశాంగ విధానం మారి ఉండొచ్చు. అయితే దేశీయంగా మాత్రం వారి విధానంలో మార్పు కనిపించటం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ బాలికలు పాఠశాలకు వెళ్లటం లేదు. వారు ఉద్యోగాలు చేయటం లేదు. క్రీడల్లో పాల్గొనటం లేదు. ఇలాంటి సంఘటనలను భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం ఏమాత్రం అంగీకరించదు. నెంబర్ 2, తాలిబన్లకు ఎలాంటి చట్టబద్ధత లేదు. తాలిబన్లంటే అత్యంత క్రూరంగా వ్యవహరించే ఉగ్రవాదుల గ్రూపు. ప్రపంచ దేశాలు ఆదరించటానికి తాలిబన్లు ఏం చేశారు అంటే ఏమీ లేదు. అధికారం కోసం ఎన్ని దారుణాలను చేయాలో అన్నీ తాలిబన్లు చేసేశారు. అలాంటి తాలిబన్లను భారత్ ఏమాత్రం గుర్తించదు. ఏ ఉగ్రవాదో లేదా ముఠా నాయకుడో అధికారంలో ఉన్నంతకాలం ప్రపంచం గుర్తించదు. ఈ విషయం భారత్ కూడా శ్రద్ధగా వ్యవహరిస్తోంది. నిజానికి భారత్ వంటి దేశాల మద్దతు తాలిబన్లకు అవసరం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారత్కి పరపతి బాగా పెరిగింది. అందుకే ఢిల్లీ వైపు తాలిబన్లు ఆశగా చూస్తున్నారు. చైనా వంటి నియంతృత్వం నుంచి తాలిబన్లు మద్దతు కోరుకోవటం లేదు. ప్రజాస్వామ్య దేశం నుంచి గుర్తింపును కోరుకుంటున్నారు. అయితే తన పరపతిని తెలివిగా ఉపయోగించి తాలిబన్ల పాలనను, సమాజాన్ని సంస్కరించడమే ధ్యేయంగా భారత్ పనిచేస్తోంది. అదే ఇది. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందో కాలమే నిర్ణయించాలి.